ఈ తాగుబోతు లక్షణం ఏమిటంటే ఎలా ఉంటుంది, ఒక్కడు తాగడండి, అబ్బో చాలా పరోపకారం, ఇంకోటి ఉండాలి, కనీసం ఒక్కడు ఉండాలి, ముగ్గురు నలుగురు ఉంటే మంచిది. వెధోపం చేసేవాడు కంపెనీ ఒకటి, మంచి పని చేసేటప్పుడు కంపెనీ అక్కడ, సత్యనారాయణ వ్రతం చేసేటప్పుడు కూడా కంపెనీ అంట, ఒకడు కూర్చొని భార్యతో చేసుకుంటాడు, భార్య కంపెనీ, తాగేవాడికి కంపెనీ కావాలి. అందుకే నన్ను ఎక్కడో అడిగారు ఒక చోట, అవధానంలో అప్రస్తుత ప్రసంగం అని ఉంటుంది, తాగేవాడు అంటే చాలు కదండి, తాగుబోతుంటారని అన్న, ఒక్కడ తాగితే తాగేవాడు, ఇద్దరు కలిపి తాగితే తాగుబోత్, అది ఇంగ్లీష్ బోత్ అయ్యా, BOTH బోత్ అని చెప్పా. ఇప్పుడు బోత్ లేకుండా తాగడు వీడు, తాగబోతు కాదు. ఎందుకంటే తాగుడుతో మాటలు ఉండాలి కదా, అశ్లీల పదజాలం ఉండాలి కదా, అది పంచుకుందుకు మనిషి ఉండాలి కదా, తిట్టుకోవడానికి కొట్టుకోవడానికి, లేకుండా ఎలా తాగుతాడు? ఈ వ్యసనాలు మొదలవుతున్నాయా, దీనికి మనం ఎవరైనా పిలిస్తే బుద్ధి ఉందా లేదా అని మనం అడగగలగాలి. అదే పాపాన్ని నివారయేది. వాడు పిలిచాడు, బాగుండదు, ఏమన్నా అనుకుంటాడు, ఏమన్నా అనుకునే దాని పెళ్ళా పేరంటవా? మందు పార్టీకి వాడు పిలవడం ఏంటి, మనం వెళ్ళడం ఏంటి, పిలవడమే తప్పు కదా.